హలో గైస్, ఫస్ట్ పార్ట్లో మనం సిలాగిజం నుంచి ఓన్లీ 2 క్వశ్చన్స్ మాత్రమే చూసాము. మిగతా క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. సో ఈ 10 క్వశ్చన్స్లో మీకు ఆల్మోస్ట్ ఎగ్జామ్లో వచ్చే ప్రతి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ కూడా నేను కవర్ చేస్తాను. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. సమ్ కార్స్ ఆర్ నాట్ బస్సెస్. సో సమ్ కార్స్ ఆర్ నాట్ అంటే ఇది నెగిటివ్ స్టేట్మెంట్. మనకి ఓన్లీ 2 కేసెస్లో మాత్రమే సర్కిల్స్ అనేవి టచ్ అవ్వవు. ఇప్పుడు ఒకసారి చూడండి. నో ఏ ఇస్ బి. ఎప్పుడైతే నో ఏ ఇస్ బి అంటాడో అప్పుడు సర్కిల్స్ టచ్ కావు. సో వాటి మధ్యలో ఎలాంటి పాసిబిలిటీస్ కూడా ఉండవు. సో ఇదొక కేసు. ఇంకో కేసు ఎప్పుడంటే సమ్ ఆర్ నాట్ వచ్చినప్పుడు. సో సమ్ ఆర్ నాట్ వచ్చినప్పుడు ఒకవేళ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అన్నాడు అనుకోండి. సో ఏ బి టచ్ అవ్వదు, కానీ పాసిబిలిటీ ఉంది. ఏంటిది? కొన్ని ఏస్ బీస్ అయ్యే పాసిబిలిటీ ఉంది, కానీ ప్రతి ఒక్క ఏ కూడా బి అయ్యే పాసిబుల్ లేదు. ఎందుకంటే సమ్ ఆర్ నాట్ అన్నాడు కదా, అంటే కొన్ని కావు. సో కొన్ని మాత్రమే అయ్యే పాసిబిలిటీ ఉంది, అది కూడా కొన్ని కావు. సో ఈ ఆరో సింబల్ ఏంటిది అంటే ప్రతి ఒక్క బి కూడా ఏ లోపలికి వెళ్ళచ్చు, కానీ ప్రతి ఒక్క ఏ మాత్రం బి లోపలికి రాలేదు. సో అది దాని డయాగ్రామ్, వెన్ డయాగ్రామ్. సో ఇప్పుడు చూడండి, సమ్ కార్స్ ఆర్ నాట్ బస్సెస్ అన్నాడు అంటే దీనికి వెన్ డయాగ్రామ్ వేసుకోండి. ఇది కార్స్. సో ఆ రెండు టచ్ అవ్వవు కదా. ఇది బస్సెస్, కానీ బస్సెస్ మాత్రం కార్ లోపలికి అన్నీ వెళ్ళచ్చు, అన్ని కార్స్ మాత్రం బస్ లోపలికి రాలేదు. నెక్స్ట్ ఏమన్నాడు? ఓన్లీ ఏ ఫ్యూ బస్సెస్ ఆర్ సైకిల్స్. సో ఇక్కడ కూడా కొత్త స్టేట్మెంట్ ఏంటిది? ఓన్లీ ఏ ఫ్యూ. సో ఎప్పుడైతే ఓన్లీ ఏ ఫ్యూ వచ్చిందో సేమ్ డయాగ్రామ్ మొత్తం మనం సమ్ ఏసార్ బేస్కి ఎలా వేసుకుంటాం? సమ్ ఏసార్ బేస్కి ఇలా వేసుకుంటాం కదా. సో డయాగ్రామ్ మాత్రం ఇలానే. ఓన్లీ ఏ ఫ్యూ కూడా డయాగ్రామ్ ఇలానే. ఓన్లీ ఏ ఫ్యూ బస్సెస్ ఆర్ సైకిల్స్. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటంటే ఓన్లీ ఏ ఫ్యూ అన్నాడు కాబట్టి కొన్ని బస్సెస్ మాత్రమే సైకిల్స్, మిగతా బస్సెస్ సైకిల్స్ అవ్వవు. అంటే అన్ని బస్సెస్ సైకిల్స్ అవ్వవు, ఓన్లీ కొన్ని బస్సెస్ మాత్రమే సైకిల్స్ అవుతాయి. కానీ సైకిల్స్కి అలాంటి రెస్ట్రిక్షన్ ఏం లేదు, సైకిల్స్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో ఇలా ఆరో సింబల్ పెట్టుకోండి సైకిల్ నుంచి బస్సెస్కి. సో ప్రతి ఒక్క సైకిల్ ఎప్పుడైనా బస్సెస్ అయ్యే పాసిబిలిటీ ఉంది, కానీ ప్రతి ఒక్క బస్ మాత్రం సైకిల్ అవ్వలేదు. ఇది దీనికి వెన్ డయాగ్రామ్. నెక్స్ట్ చూడండి, ఆల్ సైకిల్స్ ఆర్ బైక్స్. సో ప్రతి ఒక్క సైకిల్ కూడా బైక్ అంట. దీని చుట్టూరు వేసుకోండి. ఆల్ సైకిల్స్ ఆర్ బైక్స్. కన్క్లూజన్ చూద్దాం ఇప్పుడు. సమ్ బైక్స్ ఆర్ బస్సెస్. సమ్ బైక్స్ ఆర్ బస్సెస్ అంటే సమ్ అనేది జస్ట్ పాజిటివ్ స్టేట్మెంట్ కదా. సో మనం డయాగ్రామ్ చూసి చెక్ చేయాలి. సమ్ బైక్స్ ఆర్ బస్సెస్ అంటే బస్సెస్ ఇక్కడ ఉంది, బైక్స్ ఇక్కడ ఉంది. ఇది బైక్ పార్ట్, ఇది బస్సెస్ పార్ట్. సో కొన్ని ఉన్నాయి కదా, కొన్ని బైక్స్ బస్సెస్లో ఉన్నాయి కదా. సో ట్రూ, వాడిచ్చిన కంక్లూజన్ ట్రూ. నెక్స్ట్ సమ్ కార్స్ ఆర్ నాట్ బైక్స్. సమ్ కార్స్ ఆర్ నాట్ అన్నాడు అంటే ఇది నెగిటివ్ కంక్లూజన్. ఇక్కడ కూడా మనకు 2 కేసెస్లో ఆల్టర్నేట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేద్దాం. సమ్ కార్స్ ఆర్ నాట్ బైక్స్ అన్నాడు కదా, ట్రూగా ఫాల్సా చెక్ చేయండి ఒకసారి. కార్స్ ఇక్కడ ఉంది, బైక్స్ ఇక్కడ ఉంది, కరెక్టే. వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు. సో వాడు చెప్పింది కరెక్టే, సమ్ కార్స్ ఆర్ నాట్ బైక్స్. కానీ ఎప్పుడైతే నెగిటివ్ కంక్లూజన్ అనేది ట్రూ అవుతుందో అది ఫాల్స్ అయ్యే పాసిబిలిటీ ఉందా లేదా అనేది మనం చెక్ చేయాలి, ఆల్టర్నేట్ చెక్ చేయాలి. సో ఆల్టర్నేట్ ఇప్పుడు సమ్కి ఏమని ఆల్టర్నేట్ ఉంటుంది అంటే ఆల్ కార్స్ ఆర్ బైక్స్ అయ్యే పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేయాలి. సో ఈ ఆల్టర్నేట్ అనేది ఓన్లీ 2 కేసెస్లోనే వస్తుంది మనకి. ఎప్పుడు నో ఏజ్ బి. సో ఈ ప్లేస్లో నో కార్స్ ఆర్ బైక్స్ అని అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం ఆల్టర్నేట్ చెక్ చేయాలి? సమ్ కార్స్ ఆర్ బైక్స్ అయ్యే పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేయాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం అడిగిండు? సమ్ కార్స్ ఆర్ నాట్ బైక్స్ అని అన్నాడు. సో దీనికి ఆల్టర్నేట్ ఏంటిదంటే ఆల్ కార్స్ ఆర్ బైక్స్ అయ్యే పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేద్దాం ఒకసారి. సో కార్స్ ఇక్కడ ఉంది, బైక్స్ ఇక్కడ ఉంది. కార్స్కి బైక్స్కి ఎలాంటి నెగిటివ్ రిలేషన్ లేదు. సో అన్ని కార్స్ ఇక్కడ రావచ్చు. సో ఇక్కడ మనకు ఓన్లీ కండిషన్ ఏంటిదంటే ప్రతి ఒక్క కార్ కూడా బస్సెస్లోకి వెళ్ళొద్దు. సో మనం ఇక్కడ కార్స్ పెట్టుకున్నాం, బస్సెస్లోకి ఏ పార్ట్ కూడా వెళ్ళలేదు. కొద్ది పార్ట్ వెళ్తే ఏం కాదు, కానీ మొత్తం పార్ట్ వెళ్ళొద్దు. సో అసలు టచ్ కూడా కాలేదు కాబట్టి సో ఇక్కడ పాసిబిలిటీ ఉంది మనకి. ఇది కార్స్. సో పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం అనుకున్నది ట్రూ అయింది. ఎప్పుడైతే మనం అనుకున్నది ట్రూ అయిందో వాడిచ్చిన కంక్లూజన్ ఫాల్స్ అన్నట్టు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది? ఓన్లీ
కన్క్లూజన్ 1 ఫాలోస్. కన్క్లూజన్ 1 మాత్రమే ట్రూ. నెక్స్ట్ వన్ చూడండి, ఓన్లీ కే ఈస్ ఎల్. సో ఇక్కడ మళ్ళీ ఒక కొత్త వర్డ్ వచ్చింది మనకి స్టేట్మెంట్స్లో, ఓన్లీ కే ఈస్ ఎల్ అంటే మీనింగ్ ఏంటంటే కే మాత్రమే ఎల్ని టచ్ చేయగలదు, మిగతా ఏది కూడా ఎల్ని టచ్ చేయలేదు. సో డయాగ్రామ్ వేసుకోండి. ఇక్కడ ఇది ఎల్ పార్ట్ అనుకోండి. ఈ ఎల్ పార్ట్ని కే అనేది ప్రొటెక్ట్ చేస్తుంది, ఎవరు కూడా టచ్ చేయలేరు, ఓన్లీ కే మాత్రమే టచ్ చేయాలి. సో కే లోపల ఉంటే ఎవరు కూడా టచ్ చేయలేరు కదా. సో ఇలా రాంగ్ సింబల్ పెట్టుకోండి. రాంగ్ సింబల్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే దీనికి ఎల్ని ఎవరు కూడా టచ్ చేసే పాసిబిలిటీ కూడా ఉండదు అన్నట్టు. సో నెక్స్ట్ సమ్ ఎమ్ ఈస్ కే అన్నాడు. సో కొద్దిపాటి ఎమ్ కే లోపల ఉందంట, ఎల్ని అసలు టచ్ చేయకూడదు, వేరే పార్టీ ఏది కూడా ఎల్ని టచ్ చేయొద్దు. నెక్స్ట్ ఆల్ ఎన్ ఈస్ ఎమ్, ప్రతి ఒక్క ఎన్ కూడా ఎం లోపల ఉందంట. సో ఇది ఎన్ పార్ట్. ఇది వెన్ డయాగ్రామ్. దీనికి కన్క్లూజన్ చూద్దాం. సమ్ ఎన్ ఈస్ కే, నో ఎన్ ఈస్ కే. సో నో ఎన్ ఈస్ కే అనేది నెగిటివ్ కన్క్లూజన్. ఒకసారి చెక్ చేయండి, నో ఎన్ ఈస్ కేనా కాదా. ఎన్ ఇక్కడ ఉంది, కే ఇక్కడ ఉంది, అసలు టచ్ అవ్వట్లేదు ఆ రెండు. సో వాడు ఇచ్చింది ట్రూయే. కానీ ఇదేంటిది నెగిటివ్ కన్క్లూజన్ కదా. నెగిటివ్ కన్క్లూజన్ ట్రూ అయితే మనం ఏం ఆల్టర్నేట్ చెక్ చేయాలి. దీనికి ఆల్టర్నేట్ ఏంటిది, నోకి ఆల్టర్నేట్ సమ్ కదా. సమ్ ఎన్ ఈస్ కే అయ్యే పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేద్దాం ఒకసారి. కేకి ఎన్కి ఎలాంటి నెగిటివ్ రిలేషన్ ఉందా, లేదు కదా. సో ఎన్ అనేది కేని టచ్ చేయొచ్చు ఎప్పుడైనా అని కూడా. సో కొన్ని ఎన్స్ కేలకు వెళ్ళే పాసిబిలిటీ ఉంది, ఇలాంటి నెగిటివ్ రిలేషన్ లేదు కాబట్టి. సో మనం అనుకున్నది ట్రూ అయింది. ఎప్పుడైతే మనం అనుకున్నది ట్రూ అయిందో వాడు ఇచ్చిన కన్క్లూజన్ ఫాల్స్. నెక్స్ట్ వన్ చూడండి, సమ్ ఎన్ ఈస్ కే. సమ్ ఎన్ ఈస్ కే అనేది ఏంటిది, పాజిటివ్ కన్క్లూజన్ కదా. సో మనం డయాగ్రామ్ని చూసి డైరెక్ట్ చెక్ చేద్దాం, సమ్ ఎన్ అనేది కే ఉందా. ఫస్ట్ మనం డయాగ్రామ్ వేసుకున్నప్పుడు ఎలా ఉంది, కేకి ఎన్కి ఎలాంటి రిలేషన్ లేదు కదా. సో పాజిటివ్ స్టేట్మెంట్ అప్పుడు డైరెక్ట్ చెక్ చేయాలి మనం రిలేషన్ ఉందా లేదా అనేది. సో ప్రజెంట్ అయితే మనం సమ్ ఎన్ ఈస్ కే అనేది లేదు, టచ్ అవ్వట్లేదు. సో వాడు ఇచ్చింది ఫాల్స్. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సమ్ ఎన్ ఈస్ కే అంటే ఇక్కడనేమో ట్రూ అంటున్నాం, కానీ ఇక్కడనేమో ఫాల్స్ అంటున్నాం. సో ఎప్పుడైతే ఇలాంటి కేసు వచ్చిందో ఆన్సర్ ఏమవుతుందంటే ఐదర్ ఆప్షన్స్లో ఇలా ఉంటుంది, ఐదర్ 1 ఆర్ 2 ఫాలోస్. 1 లేదా 2 ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి గైస్, సమ్ ఆరెంజ్ ఈస్ బనానా అన్నారు. సో డయాగ్రామ్ వేసుకోండి, ఇది ఆరెంజ్, సమ్ ఆరెంజ్ ఈజ్ బనానా, ఇది బనానా. నెక్స్ట్ ఏమన్నాడు, నో బనానా ఈస్ మ్యాంగో. సో బనానాకి మ్యాంగోకి ఎలాంటి రిలేషన్ లేదు, నో బనానా ఈస్ మ్యాంగో. నెక్స్ట్ సమ్ మ్యాంగోస్ ఆర్ నాట్ ఆపిల్స్. సో నేను చెప్పాను కదా, సమ్ ఆర్ నాట్ వచ్చినప్పుడు ఎలాంటి రిలేషన్ ఉండదు, కానీ ఆపిల్స్ మాత్రం మ్యాంగోస్లోకి వెళ్ళొచ్చు, మ్యాంగోస్ మొత్తం ఆపిల్స్లోకి రాలేదు. నెక్స్ట్ కంక్లూజన్ చూడండి, సమ్ మ్యాంగో ఈస్ ఆరెంజ్. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్, డైరెక్ట్ చెక్ చేయండి, మ్యాంగోకి ఆరెంజ్కి ఎలాంటి రిలేషన్ ఉందా, లేదు. సో వాడు ఇచ్చిన కంక్లూజన్ రాంగ్. నెక్స్ట్ వన్, ఆల్ ఆపిల్స్ ఆర్ మ్యాంగోస్ ఈజ్ ఏ పాసిబిలిటీ. సో ఇది పాసిబిలిటీ కంక్లూజన్, పాసిబిలిటీ కేసు అన్నట్టు. ఆల్ ఆపిల్స్ ఆర్ మ్యాంగోస్ అయ్యే పాసిబుల్ ఉందా, ఛాన్స్ ఉందా అని చెప్పి అడుగుతున్నాడు. ఆపిల్స్ ఇక్కడ, మ్యాంగోస్ ఇక్కడ. మనం 6వ మార్క్ వేసాం చూడండి. సో అన్ని ఆపిల్స్ కూడా మ్యాంగోస్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అన్ని మ్యాంగోస్ ఆపిల్స్ అవ్వలేవు, కానీ అన్ని ఆపిల్స్ మ్యాంగోస్ అయ్యే పాసిబిలిటీ ఉంది కదా. సో ట్రూ, వాడు ఇచ్చిన కంక్లూజన్ ట్రూ. ఆన్సర్ ఏంటిది, ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. 2 ఫాలోస్. నెక్స్ట్ వన్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటిది, మోస్ట్లీ బుక్స్ ఆర్ పేపర్స్. మోస్ట్లీ అంటే ఎక్కువ శాతం, కానీ అన్నీ కాదు. సో మోస్ట్లీ కూడా సేమ్ డయాగ్రామ్, మీనింగ్ కూడా సేమ్. ఏంటిది, సమ్ ఏసార్ బీస్కి ఎలా వేస్తామో అలానే వేసుకోండి డయాగ్రామ్. బుక్స్, సో మోస్ట్లీ బుక్స్ ఆర్ పేపర్స్, కానీ అన్ని బుక్స్ కాదు, జస్ట్ మోస్ట్లీ అనే ఇచ్చిండు కదా. సో సమ్కి ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోండి. నెక్స్ట్ ఏంటిది, నో పేపర్ ఈస్ పెన్. సో పెన్కి పేపర్కి ఎలాంటి రిలేషన్ లేదు, నో పేపర్ ఈస్ పెన్. నెక్స్ట్ సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్, కొన్ని పెన్స్ పెన్సిల్స్.
కంక్లూజన్ చూడండి, ఆల్ బుక్స్ కెన్ బి పెన్సిల్స్. కెన్ వచ్చింది కదా ఇక్కడ. కెన్ అంటే మీనింగ్ ఏంటంటే పాసిబిలిటీ అన్నట్టు. సో ఆల్ బుక్స్ పెన్సిల్స్ అయ్యి పాసిబుల్ ఉందా లేదా అని అడుగుతున్నాడు. బుక్స్, ఇక్కడ బుక్స్ ఉంది, ఇక్కడ పెన్సిల్స్. బుక్స్కి పెన్సిల్స్కి ఎలాంటి నెగిటివ్ రిలేషన్ లేదు కదా. సో బుక్స్ ఇందులో లోపల తీసుకెళ్ళచ్చు. అలాగే బుక్స్కి ఎలా వేటితోటి రిలేషన్ ఉందో వాటిని కూడా తీసుకొని రావాలి. సో బుక్స్కి పేపర్స్ తోటి కొద్ది రిలేషన్ ఉంది కదా. సో ఇక్కడ కండిషన్ ఏంటిది, ఓన్లీ పేపర్స్ పెన్నును టచ్ చేయకూడదు. సో పేపర్స్ పెన్నును టచ్ చేయట్లేదు, బుక్స్ కూడా పెన్సిల్ లోపలికి వెళ్ళినాయి. సో పాసిబుల్ ఉంది. సో వాడు ఇచ్చిన కంక్లూజన్ ట్రూ. నెక్స్ట్ కంక్లూజన్ చూడండి, సమ్ పెన్సిల్స్ ఆర్ నాట్ పేపర్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అంట. సో ఇక్కడ నాట్ వచ్చింది కదా, ఇది కూడా సేమ్ ఆల్టర్నేట్. దీనికి ఆల్టర్నేట్ చెక్ చేయాలంటే నో. పాసిబిలిటీ వచ్చినప్పుడు ఎలాంటి ఆల్టర్నేట్ చెక్ చేయొద్దు, ఓన్లీ 2 కేసెస్లోనే. నో ఏస్ బి వచ్చినప్పుడు, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే అలాంటి కన్క్లూజన్స్ వచ్చినప్పుడు మనం ఆల్టర్నేట్ చెక్ చేయాలి. అది కూడా ఎప్పుడు అవి ట్రూ అయినప్పుడు ఆల్టర్నేట్ చెక్ చేయాలి. సో పాసిబిలిటీ కేసు వచ్చినప్పుడు, నాట్ వచ్చినప్పుడు ఎలాంటి ఆల్టర్నేట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ చెక్ చేయండి, సమ్ పెన్సిల్స్ ఆర్ నాట్ పేపర్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అని అడుగుతున్నాడు. సమ్ పెన్సిల్స్ ఇక్కడ ఉన్నాయి, పేపర్స్ ఇక్కడ ఉన్నాయి. సో కొన్ని పేపర్స్కి పెన్సిల్స్కి ఎలాంటి నెగిటివ్ రిలేషన్ లేదు కదా. సో కొన్ని పేపర్స్ అన్న పెన్సిల్స్ అయ్యే పాసిబిలిటీ ఉంది కదా. కానీ వాడు ఏమంటున్నాడు, సమ్ పెన్సిల్స్ ఆర్ పేపర్స్ అయ్యే పాసిబిలిటీ లేదంటున్నాడు. సో వాడు ఇచ్చిన కంక్లూజన్ ఫాల్స్. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అవుతుంది. ఆన్సర్ ఏంటిది, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ఫ్యూ చైర్స్ ఆర్ బెంచెస్ అన్నాడు. సో ఇక్కడ ఫ్యూ అంటే మీనింగ్ సమ్ అన్నట్టు. మనం సమ్కి ఎలాగైతే డయాగ్రామ్ ఇస్తామో సేమ్ ఫ్యూ కూడా అలాగా. ఫ్యూ సమ్ రెండు ఒకటే. సో ఫ్యూ చైర్స్ అంటే సమ్ చైర్స్ ఆర్ బెంచెస్. సో మీనింగ్ ఒకటే, ఫ్యూ అన్నా సమ్ అన్నా ఒకటే. నో బెంచ్ ఇస్ టేబుల్. సో బెంచ్కి టేబుల్కి ఎలాంటి రిలేషన్ లేదు, టేబుల్ ఇదే. నెక్స్ట్ ఆల్ టేబుల్స్ ఆర్ డెస్క్. ప్రతి ఒక్క టేబుల్ కూడా డెస్క్ లోపల ఉండాలి, ఇది డెస్క్. కన్క్లూజన్ చూడండి, సమ్ చైర్స్ కెనాట్ బి డెస్క్. ఇంతకుముందు మనం కెన్ వచ్చినప్పుడు ఏమన్నాం, పాసిబిలిటీ అన్నాం కదా. సో ఇది కూడా సేమ్ పాసిబిలిటీ కేసే, కానీ సమ్ చైర్స్ ఆర్ కెనాట్ బి డెస్క్ అంటే సమ్ చైర్స్ ఆర్ బీయింగ్ డెస్క్ నాట్ ఏ పాసిబిలిటీ. సో ఇక్కడ నాట్ ఏ పాసిబిలిటీ కేస్, కెనాట్ వచ్చినప్పుడు నాట్ ఏ పాసిబిలిటీ అన్నట్టు. సో సమ్ చైర్స్ ఆర్ డెస్క్, నాట్ ఏ డెస్క్ అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి, చైర్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ డెస్క్. ఈ రెండింటి మధ్యలో ఎలాంటి నెగిటివ్ రిలేషన్ ఉందా, లేదు కదా. సో సమ్ చైర్స్ డెస్క్ అయ్యే పాసిబిలిటీ ఉంది కదా. కానీ ఇక్కడ ఏమన్నాడు, కెనాట్ బి అన్నాడు. సో వాడు ఇచ్చిన కంక్లూజన్ ఫాల్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఆల్ బెంచెస్ ఆర్ డెస్క్ ఈజ్ ఏ పాసిబిలిటీ. సో ప్రతి ఒక్క బెంచ్ డెస్క్ అయ్యే పాసిబుల్ ఉందా అని అడుగుతున్నాడు. బెంచెస్ ఇక్కడ. సో నెగిటివ్ రిలేషన్ దేనికి ఉంది, యాక్చువల్గా టేబుల్కి బెంచెస్కి ఉంది, డెస్క్కి ఏం లేదు కదా. సో ప్రతి ఒక్క బెంచెస్ డెస్క్ లోపలికి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు. ఇక్కడ డెస్క్ ఉంది అనుకోండి, సో టేబుల్స్కి టచ్ అవ్వట్లేదు కదా. సో పాసిబిలిటీ ఉంది ఇక్కడ. వాడు ఇచ్చిన కంక్లూజన్ ట్రూ. సో ఆన్సర్ ఏంటిది, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. నెక్స్ట్ వన్ చూడండి, సమ్ రెడ్ ఈజ్ బ్లూ అంట. సమ్ రెడ్ ఈజ్ బ్లూ. నెక్స్ట్ వన్, ఓన్లీ బ్లూ ఈజ్ ఎల్లో. అంటే బ్లూ మాత్రమే ఎల్లో అవ్వచ్చు, వేరేది ఎవరు కూడా ఎల్లోని టచ్ చేయలేరు. సో ఇది ఎల్లో పార్ట్ అనుకోండి, ఇక్కడ రాంగ్ సింబల్ పెట్టుకోండి ఇట్లా ఎల్లోకి, అంటే ఓన్లీ బ్లూ మాత్రమే టచ్ చేయొచ్చు, ఇంకా వేరే ఎవరు కూడా ఎల్లోని టచ్ చేయలేరు అన్నట్టు, అలా రాంగ్ సింబల్ గుర్తు అది. నో వైట్ ఈస్ బ్లూ. సో వైట్కి బ్లూకి ఎలాంటి రిలేషన్ లేదంట. ఇది వెన్ డయాగ్రామ్ ఈ స్టేట్మెంట్స్కి. కంక్లూజన్ చూడండి, నో రెడ్ ఈస్ వైట్. చెక్ చేయండి, రెడ్ వైట్, అవును ఎలాంటి రిలేషన్ లేదు, ట్రూ. కానీ ఇదేంటిది నెగిటివ్ కన్క్లూజన్ కదా. సో నెగిటివ్ కన్క్లూజన్కి మనం ఏంది, ఆల్టర్నేట్ చెక్ చేయాలి ఎప్పుడు అది ట్రూ అయితే. సో ఇక్కడ ట్రూ అయింది కాబట్టి ఆల్టర్నేట్ ఏంటిది, సమ్ రెడ్ ఈస్ వైట్ అయ్యే పాసిబిలిటీ ఉందా చెక్ చేద్దాం. సమ్ రెడ్ ఈస్ వైట్. సో రెడ్కి వైట్కి ఎలాంటి నెగిటివ్ రిలేషన్ లేదు. సో ఇక్కడ
సమ్ రెడ్ ఈస్ వైట్ అయ్యే పాసిబిలిటీ ఉంది కదా. సో రెడ్తో పాటు ఏమున్నాయి, బ్లూ, ఎల్లో. సో ఎవరికి అసలు యాక్చువల్గా కండిషన్ ఏంటిది, వైట్ బ్లూ టచ్ అవ్వకూడదు. సో వైట్ బ్లూ టచ్ అవ్వకుండా మనం సమ్ రెడ్ని వైట్లోకి పంపిస్తున్నాం కదా. సో పాసిబిలిటీ ఉంది, సమ్ రెడ్ ఈజ్ వైట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో అప్పుడు మనం అనుకున్నది ట్రూ అయిందంటే వాడు ఇచ్చింది ఫాల్స్. ఈ కంక్లూజన్ ఫాల్స్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, సమ్ వైట్ బీయింగ్ ఎల్లో ఈజ్ ఏ పాసిబిలిటీ. అంటే సమ్ వైట్ అనేది ఎల్లో అయ్యే పాసిబిలిటీ ఉందా అని అడుగుతున్నాడు. వైట్ ఇక్కడ ఉంది, ఎల్లో ఇక్కడ ఉంది, కానీ ఎల్లో అనేది ఓన్లీ బీకి మాత్రమే, బీ లోపల మాత్రమే ఉంటుంది. వేరే ఎవరు కూడా ఎల్లోని టచ్ చేయలేరు. సో పాసిబిలిటీ లేదు. సో వాడు ఇచ్చింది ఫాల్స్. ఫస్ట్ కంక్లూజన్ ఫాల్స్, సెకండ్ కంక్లూజన్ కూడా ఫాల్స్. అంటే ఆన్సర్ ఏంటిది, నైదర్ 1 nor 2 ఫాలోస్. అంటే 1 ఫాలో అవ్వదు, 2 కూడా ఫాలో అవ్వదు. నెక్స్ట్ వన్ చూడండి గైస్, ఓన్లీ ఏ ఫ్యూ ఎస్ ఇస్ నాట్ యూ అన్నాడు. సో మనం ఓన్లీ ఏ ఫ్యూకి ఎలా వేసుకున్నామో సేమ్ డయాగ్రామ్, మీనింగ్ కూడా సేమ్. ఓన్లీ ఏ ఫ్యూ ఎస్ ఇస్ నాట్ యూ అన్న, ఓన్లీ ఏ ఫ్యూ ఎస్ ఇస్ యూ అన్న సేమ్ మీనింగ్. సో ఓన్లీ ఏ ఫ్యూ వచ్చిందంటే మీరు డైరెక్ట్గా మనం చెప్పుకున్న డయాగ్రామ్ వేసుకోండి, వెన్ డయాగ్రామ్ వేసుకోండి. ఎలా, అవి రెండు కొన్ని ఎస్ఎస్ యూలో ఉంటాయి, అలాగే ప్రతి ఒక్క ఎస్ యూ అవ్వలేదు, ఎందుకంటే ఓన్లీ ఏ ఫ్యూ అన్నాడు కాబట్టి. కానీ అన్ని యూస్ కూడా ఎస్లోకి వెళ్ళొచ్చు. సో అందుకే ఆరో సింబల్ వేసుకోండి ఇలా. సమ్ ఆర్ ఇస్ యూ. సో కొద్దిపాటి ఆరు యూలో ఉందంట. నెక్స్ట్ సమ్ టీ ఈజ్ నాట్ ఆర్. సో ఇది నెగిటివ్ స్టేట్మెంట్. మనం అనుకున్నాం కదా, ఓన్లీ టూ కేసెస్లోనే మనం సర్కిల్స్ టచ్ చేయరాదు. ఇప్పుడు నో వచ్చినప్పుడు, సమ్ ఈజ్ నాట్ వచ్చినప్పుడు. సో ఆర్ టీ, ఆర్కి టీకి ప్రజెంట్ అయితే ఎలాంటి రిలేషన్ లేదు, కానీ కండిషన్ ఏంటి, సమ్ టీ ఈజ్ నాట్ ఆర్. అంటే టీ అనేది మొత్తం ఆర్ అవ్వలేదు, కానీ ఆర్ అనేది ఎప్పుడైనా అనుకుంటే టీ లోపలికి వెళ్ళచ్చు. సో ఆరో మార్క్ ఇలా పెట్టుకోండి. ప్రతి ఒక్క టీ కూడా ఆర్ అవ్వలేదు, కానీ ప్రతి ఒక్క ఆర్ టీ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది, ఆల్ ఆర్ ఇస్ టీ. కంక్లూజన్ చూడండి, ఆల్ ఆర్ ఇస్ టీ అన్నాడు. సో ఆర్కి టీకి ప్రజెంట్ అయితే ఎలాంటి రిలేషన్ లేదు కదా. సో వాడు ఇచ్చిన కంక్లూజన్ ఫాల్స్, ఎందుకంటే అది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనం డైరెక్ట్ చెక్ చేయాలి. నెక్స్ట్ సమ్ ఆర్ ఇస్ నాట్ టీ అన్నాడు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ కంక్లూజను. ఒకసారి చెక్ చేయండి, సమ్ ఆర్ ఇస్ నాట్ టీ ట్రూవా కదా. ఆర్కి టీకి ఎలాంటి రిలేషన్ లేదు కదా. సో ట్రూయే, వాడు ఇచ్చింది ట్రూయే. కానీ ఎప్పుడైతే నెగిటివ్ కంక్లూజన్ ట్రూ అవుతుందో దానికి మనం ఆల్టర్నేట్ చెక్ చేయాలి. ఆల్టర్నేట్ ఏంటిది, ఆల్ ఆర్ ఈజ్ టీ అయ్యే పాసిబిలిటీ ఉందా చూడాలి. అవును, ప్రతి ఒక్క ఆర్ కూడా టీ అయ్యే పాసిబిలిటీ ఉంది కదా. ఈ ఆరో సింబల్ అదే కదా గుర్తు. సో ప్రతి ఒక్క ఆర్ కూడా టీలోకి వెళ్ళే పాసిబిలిటీ ఉంది, అంటే మనం అనుకున్నది ట్రూ అయింది. మనం అనుకున్నది ట్రూ అంటే వాడు ఇచ్చిన కంక్లూజన్ ఫాల్స్ అన్నట్టు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆల్ ఆర్ ఈస్ టీ అంటేనేమో ఫాల్స్ అన్నాం, కానీ ఇక్కడ ఆల్ ఆర్ ఈస్ టీ అంటేనేమో ట్రూ అంటున్నాం. అంటే ఇలాంటి కేసు వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పిన ఆన్సర్ ఐదర్ ఆర్. అంటే ఐదర్ 1 ఆర్ 2 ఆన్సర్ అవుతుంది. అప్పుడు ఐదర్ 1 ఆర్ 2 ఫాలోస్. నెక్స్ట్ ఫైనల్ స్టేట్మెంట్ చూడండి, 10th వన్, ఆల్ బీస్ ఆర్ సీస్ అన్నాడు. సో ప్రతి ఒక్క బీ కూడా సి లోపల ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది, ఓన్లీ ఏ ఫ్యూ సీస్ ఆర్ ఏస్. ఓన్లీ ఏ ఫ్యూ అన్నాడు కాబట్టి కొన్ని సీస్ ఏ లోపల ఉంటాయి, అలాగే ఏ మాత్రమే సి లోపలికి వెళ్ళొచ్చు. ప్రతి ఒక్క ఏ మాత్రమే సి లోపలికి వెళ్ళొచ్చు, కానీ ప్రతి ఒక్క సి ఏలోకి వెళ్ళలేదు. నెక్స్ట్ నో ఏ ఈజ్ డి. ఏకి డికి ఇలాంటి రిలేషన్ లేదు. కంక్లూజన్ చూడండి, నో సి ఈజ్ డి. సో ఇది నెగిటివ్ కంక్లూజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయండి, సి డికి ఎలాంటి రిలేషన్ లేదు. అవును, కరెక్టే. సో ఇది ట్రూ. కానీ ఎప్పుడైతే నెగిటివ్ కంక్లూజన్ ట్రూ అవుతుందో మనం ఏం చెక్ చేయాలి, ఆల్టర్నేట్ చెక్ చేయాలి. ఆల్టర్నేట్ ఏంటిది, సమ్ సి ఈజ్ డి అయ్యే పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేద్దాం ఒకసారి. సో సికి డికి ఎలాంటి నెగిటివ్ రిలేషన్ లేదు. సో సమ్ అనేది ఎప్పుడైనా, సమ్ డి అనేది ఎప్పుడైనా సి అవ్వచ్చు, పాసిబిలిటీ ఉంది. సో మనం అనుకున్నది ట్రూ అయింది. సమ్ సి ఈజ్ డి అయ్యే పాసిబిలిటీ ఉంది. సో మనం అనుకున్నది ట్రూ అయింది కాబట్టి వాడు ఇచ్చిన కంక్లూజన్ ఫాల్స్, రాంగ్. నెక్స్ట్ వన్ ఏంటిది, సమ్ బి ఈజ్ ఏ. సమ్ బి ఈజ్ ఏ అనేది పాజిటివ్ కంక్లూజన్ కదా. సో డైరెక్ట్ చెక్ చేయాలి, బి ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది, అవి అసలు టచ్ అవ్వలేదు. సో డయాగ్రామ్ ప్రకారం అయితే సమ్ బి ఈజ్ ఏ అనేది కాదు,
ట్రూ కాదు కాబట్టి వాడు ఇచ్చిన కంక్లూజన్ ఫాల్స్, రాంగ్. ఫస్ట్ కంక్లూజన్ రాంగ్, సెకండ్ కంక్లూజన్ కూడా రాంగ్. ఆన్సర్ ఏంటిది? నైదర్ 1 నార్ 2 ఫాలోస్. 1 అవ్వదు, 2 కూడా అవ్వదు. సో ఇవి గైస్ 10 స్టేట్మెంట్స్. సో ఈ 10 స్టేట్మెంట్స్ మీరు పర్ఫెక్ట్గా చూసినట్టయితే ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఇందులో ఉంటుంది. మీకు ఎగ్జామ్ లెవెల్లో ఎలాంటి స్టేట్మెంట్స్ వస్తాయో ప్రతి ఒక్క స్టేట్మెంట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను.